మీ పేరు? నా పేరు కాళ్ళ ఈశ్వరరావు అన్న. అన్నా చెప్పండి, ఈ గవర్నమెంట్ వచ్చి 18 నెలల పరిపాలనలో ఏం చేసిందని నువ్వు అనుకుంటున్నావు? అన్నీ చేసిందన్న. ఇచ్చిన హామీలన్నీ కూడా సూపర్ సిక్స్ అని ఏదో హామీలు ఇచ్చిందో అన్నీ కూడా చేసింది, చేస్తుంది. అంతకు మించే ఎక్కువ చేస్తుందన్న. కానీ జగన్మోహన్ రెడ్డి అంటున్నాడుగా, చేయట్లేదు, నేను వస్తేనే చేస్తాను, నా దగ్గర మీరు రావాలి, నేనుంటేనే చేయగలను, టీడీపీ గవర్నమెంట్ ఏం చేయదని చెబుతున్నాడుగా. జగన్మోహన్ రెడ్డి గత 5 సంవత్సరాలు ఏం చేశాడో చెప్పాలి ఆయన. గత 5 సంవత్సరాలు ప్రజలకు చేసింది ఏమీ లేదు. అప్పులు వాడి డబ్బులు మాత్రం పంచాడు. అంటే వీళ్ళు అప్పులు తెస్తున్నారు, వీళ్ళు పంచుతున్నారు అంటున్నాడుగా. వీళ్ళు అప్పులు తెచ్చి పంచినా సరే అది మితిమీరి అప్పులు చేయట్లా, అభివృద్ధి పదంగా నడిపిస్తున్నారు. ఏదైతే జగన్మోహన్ రెడ్డికి మించి పథకాలు ఇప్పుడు అమలు చేస్తున్నారు. తద్వారా అంతేకాకుండా ఆదాయం సృష్టించే మార్గాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఈ ప్రభుత్వంలో జరుగుతున్నాయి. అలాగే అభివృద్ధి, ముందుగా రాజధాని ప్రాంతం చాలా స్పీడ్ ఆఫ్ వర్క్, అలాగే పోలవరం కానీ, దీనికి తోడు కేంద్ర ప్రభుత్వం కూడా గట్టిగా ఆంధ్రప్రదేశ్ మీద ఫోకస్ పెట్టింది. మరి మీరు ఆ మాట అంటున్నారు, అసలు అంబటి రాంబాబు అంటున్నారు రాజధాని మనకు అవసరం లేదు, ప్రపంచ రాజధాని మనకెందుకు, మన చిన్న రూమ్లో ఉంటే చాలు కదా, చిన్న గదిలో ఉంటే చాలు అన్నట్టు మాట్లాడుతున్నాడు కదా. అంటే రాజధాని అనేది ప్రజలకు ఎవరికి అవసరం లేదా? వాళ్ళ ఒక్కరికే రాజధాని అవసరం అంటారా? ప్రజలకు పనికి వచ్చే ఏఈ కూడా వైసీపీ నాయకులకు కానీ నాయకత్వాన్ని కానీ అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళే బాగుపడాలి, సామాన్య ప్రజలు ఇంకా అట్టడికి ఉండిపోవాలి తప్ప బాగుపడకూడదు. రాజధాని ఎందుకు అంత అవసరమా అని అంటున్నాడు. ఇద్దరు భార్యాభర్తలు ఉండడానికి తాడేపల్లిలో అన్ని కోట్ల రూపాయల ప్యాలెస్ అవసరమా? ఒక ముఖ్యమంత్రి, సామాన్యంగా ముఖ్యమంత్రిగా ఉంటాననే వ్యక్తికి వైజాగ్ రుషికొండను పగలగొట్టి 600 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్యాలెస్ అవసరమా? 5 కోట్ల మంది ప్రజలు బతికే బతుకు రాజధాని. రాజధాని అంటే ఒక ప్రభుత్వానికో లేకపోతే ఒక పార్టీకో సంబంధించింది కాదు. 5 కోట్ల మంది ప్రజలకు ఉపయోగపడే రాజధాని. రాజధాని అంటే ఏంటి? ఒక అసెంబ్లీయో లేకపోతే సెక్రటరేటో కాదు. ఈ రాజధాని అభివృద్ధి జరిగితే అక్కడికి ఇండస్ట్రీలు వస్తాయి. ఇండస్ట్రీల ద్వారా యువతకి ఉపాధి కలిగిద్ది. ఈ ఉపాధి కలిగిన ద్వారా ఏదైతే ఆదాయం పెరిగింది, ఆదాయం పెరిగిన తర్వాత ఈ ఆదాయాన్ని తీసుకొచ్చి ప్రజలకు పంచే విధంగా ఇప్పుడు ఈ ప్రభుత్వం చేస్తుంది. వాళ్ళు అంటున్నారు కదా, మేము రప్ప చేస్తాం, ఎవడైనా సరే మాతో పెట్టుకుంటే మేము మా చేతుల కింద మడుగులొత్తాలు తప్పితే మాతో ఎదురు తిరిగి మాట్లాడకూడదు, మమ్మల్ని ఏం చేయడానికి మీరు ఏం చేయలేరు, మేమే చేస్తాం, మిమ్మల్ని ఏం చేయాలి. నా ప్రజలను చేశాంగా. గతంలో మీరు రప్పనే చేశారు. ప్రజల్ని ప్రశ్నించిన నరికారు, ప్రశ్నించిన గొంతు నొక్కారు, దౌర్జన్యాలు చేశారు, దోపిడీలు చేశారు. అన్ని వర్గాల ప్రజలపైన, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ, ఉన్నత స్థాయి లేని స్థాయి అందరి మీద మీరు దాడులు చేశారు. అప్పుడే రప్ప చేశారు. ఇంకా 2 అంతులు ఎక్కువ రప్ప చేస్తామంటున్నారు. మళ్ళీ మేము వస్తే, మళ్ళీ మా గవర్నమెంట్ వస్తే ఇంకా రప్ప చేస్తాం. ప్రజల్ని సామాన్యులు బతకనేమో. అదేవిధంగా మీరు మీ నైజం అయితే మారలా. గతంలో ప్రభుత్వం ఏ రకంగా మీరు రప్ప చేశారో అంతకు 2 అంతులు ఇంకా రప్ప చేస్తాం, మళ్ళీ మీరు మాకు ఓట్లు వేస్తున్నట్టు ప్రజలకు ఇంటిమేషన్ ఇస్తున్నారు. మీరు ఇంటిమేషన్ ఇచ్చిన అయిపోయినా ప్రజలైతే విజ్ఞతతో ఉన్నారు. ఆ విజ్ఞతతో ఉన్నారు కాబట్టి ఈరోజు ప్రభుత్వం మారింది సక్రమంగా. ప్రజలే ఇప్పుడు ప్రభుత్వం, నాయకులు కాదు, ప్రజాప్రభుత్వం ఇది. ప్రజలకు ప్రభుత్వం భయపడుతూ పరిపాలన చేస్తుంది. ఇప్పుడు ఆయన ఎందుకు భయపడలేదండి? ప్రజల పక్షాన ఆయన భయపడ్డంటారా? ప్రజలు ఆయన చేతి కింద ఉండాలని ఆయన భయపడ్డానా? ఆయన కాలు కింద ప్రజలు ఉండాలనుకుంటారు. మరి అలాంటి నాయకులు మనకు అవసరం అంటారు? అసలు అలాంటి నాయకుడు అవసరం లేదనే కదా ఇప్పుడు 11 సీట్లకు పరిమితం చేసింది. మళ్ళీ ఇంకా ఇయ్యే మాటలు మాట్లాడుతున్నారు వారు. అసలు వారు మీడియా ముందుకు వచ్చి మాట్లాడే నైతికత వాళ్ళకి లేదు. ఎందుకంటే గత 5 సంవత్సరాలు మీరు ఏం చేశారని ఈరోజు ప్రజల సంవత్సరం మీద మీరు పోరాడడానికి 5 సంవత్సరాలు మీరు ప్రజల్లోకి వచ్చారా? ఆయన చెబుతున్నాడుగా, నేనే చేశాను, నేనే మెయిల్ చేశాను, ఈ గవర్నమెంట్ అసలు ఏ మెయిల్ చేయట్లేదు, ఏ వర్గానికి మెయిల్ చేయట్లేదు అని చెప్తున్నాడుగా. ఆయన చేశాడు మేలు. గంజాయి బ్యాచ్కి మేలు చేశాడు, దోపిడీదారులకు మేలు చేశాడు, కూనుగోర్లు మేలు చేశాడు, రేపిస్టులకి మేలు చేశాడు, రౌడీలకి మేలు చేశాడు, డ్రగ్స్కి మేలు చేశాడు, అవినీతి సంపాదస్తులకి మేలు చేశాడు, వాళ్ళ కేడర్కి మేలు చేశాడు, ప్రజలకు మేలు చేయాలి ఆయన. మరి ఆయన ఎందుకు నమ్ముతున్నారు? ఇంకా 30% నా వెనకాలే ఉన్నారు, నా వెనకాల జనాలు వస్తుంటే వీళ్ళు రానియకుండా అడ్డుపడుతున్నారని చెప్పి అంటున్నాడు ఆయన. రానియకుండా ఎవరు పడట్లేదన్నా. ఎవరు పడతారు? అభిమానులు ఉన్నాడు కాబట్టి నా వెనకాల ఎవడన్నా వస్తే ఎవడన్నా అడ్డుపడతాడు అంటే ఆయన వెనకాల ఎవరు ప్రజలు వెళ్ళట్లేదు. ఏదైతే 1000 కోట్లు 1,00,000 కోట్లు సంపాదించుకున్నారో ఆ డబ్బును ఇప్పుడు వినియోగిస్తున్నారు. ఎక్కడికి వెళ్ళి నా బ్యాచ్ చెల్లిద్ది.
వాళ్ళకి డబ్బు పెయిడ్ బ్యాచ్ వాళ్ళంతా. నేను కాక మొన్న హైకోర్టుకి వెళ్ళాడు. హైకోర్టు అసలు భారతదేశ న్యాయ వ్యవస్థ అత్యంత కీలకమైన వ్యవస్థ. ఆ వ్యవస్థనే మీరు బెదిరిస్తున్నారే. నాకు నచ్చిన టైంకి వస్తాను, మీరు వాయిదేసి పంపించండి ఏంటి? అసలు జడ్జి ఒక చిన్న ఏదైనా ధర్నా కేసుకి వెళ్తే ఉదయం 9 కోర్టులో హాజరవ్వాలి, ఎప్పుడు పిలుస్తారో తెలియదని. ఈ టయానికి అక్కడ కోర్టు పిలవడం మాకు అర్థం కాల. సామాన్యంగా మేము ఏంటి న్యాయం ఎలాగుంటుందో ఏంటని భయం బాధ కూడా కలుగుతుంది. అంటే ఈ గవర్నమెంట్ వచ్చిన 2.5 లక్షల కోట్లు తెచ్చారు, వాళ్ళ విలాసాలకు వాడుకుంటున్నారు డబ్బు, దాంతో పాటుగా వాళ్ళకి నచ్చిన వాళ్ళకి ధరాదత్తం చేస్తాడు అని చెప్పి అంటున్నారు. కానీ నిజంగానే వాళ్ళ నచ్చిన వాళ్ళకి డబ్బులు ఇచ్చుకుంటూ పోతున్నారా, లేకపోతే రాష్ట్రానికి అభివృద్ధి కోసం వచ్చే వాళ్ళ కోసం పెట్టుబడులు డబ్బులు ఇస్తున్నారంటారా? రాష్ట్రాన్ని అభివృద్ధి కోసం ఇప్పుడు ఎవరైనా ఇండస్ట్రీలు రావాలంటే వాళ్ళు భూమిని ఇవ్వాలండి. మీరు ఒక్క ఇండస్ట్రీని తెచ్చారా? గతంలో అదే వైజాగ్లో మీరు ఒక బిజినెస్ ఇది పెట్టారు. ఎవరు వచ్చారు అక్కడ? కోడిగుడ్లకు సంబంధించింది అంటారు, బొబ్బట్లు అంటారు, ఇవి ఇండస్ట్రీలు. ఇప్పుడు ఈ గవర్నమెంట్లో మంచి మంచి ఇండస్ట్రీలు వచ్చినాయి, లక్షల కోట్లు ఇల్లు చేసే ఇండస్ట్రీలు. మంచి పిల్లలకి మంచి భవిష్యత్తు నేర్పే విధానంగా ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. ఇప్పుడు మీరు ఒక్క రోజైనా ప్రజలు మెచ్చుకునే కార్యక్రమం 5 సంవత్సరాల్లో చేశారా? బటన్ నొక్కాడు, వాళ్ళ జోబుల్లోకి బటన్ నొక్కున్నాడు. అన్నీ వాళ్ళు నొక్కిన బట్టలన్నీ వాళ్ళ జోబులోకి వెళ్ళినాయి, వాళ్ళ నాయకుల జోబులోకే. ఏమైనా ఉంటే అడపతాడు పప్పు బెల్లాలో చిన్న చిన్నది ప్రజలకు పెట్టాడు తప్ప మిగతాదంతా వాళ్ళ జోబుల్లోకి వెళ్ళినాయి. నేనైతే ఒకటి చెప్తున్నానండి, ఈరోజు ఈ 18 కాలంలో ప్రజలు ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటున్నారు. ఎవరికి భయం లేదు. ప్రభుత్వం ప్రజలకు భయపడుతుంది. ఎలా భయపడుతుందంటే, అరే ప్రజలు ఎక్కడ ఏ సమస్య వస్తుందా, వాళ్ళు ఎప్పుడు అడుగుతారా అని భయపడుతున్నారు. ఆ సమస్యలు రాకుండానే కింద ఈ మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ పనులు చేస్తున్నారు. మీకు ఒకటే నిదర్శనం, ఇది మంచి ప్రభుత్వమా కాదని ప్రజలందరూ నిదర్శనం. మొన్న మాకు అసెంబ్లీ ఇది ఒకటే నిదర్శనం. యువతకు కానీ రేపటి పౌరులు, ఈ నేటి పౌరులు రేపటి రాజకీయ నాయకులు అవ్వచ్చు, ఏదైనా బిజినెస్ మ్యాన్లు అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, వాళ్ళకి అందరూ బిజినెసే కాదు, పిల్లలకి తెలియాలి ప్రభుత్వ పాలన ఎలా ఉండాలి, ప్రతిపక్షం ఎలా ఉండాలి, ఎన్నుకునే నాయకుడు ఎలా ఉండాలి అని మాకు అసెంబ్లీ నిర్వర్తించాడు. పిల్లలు ఎంత మోటివేషన్ వచ్చింది. అది మీరేం చేశారు? గతంలో పిల్లలందరికీ డ్రగ్స్కి బానిసం చేశారు, గంజాయికి బానిసం చేశారు. ఇలాంటి కార్యక్రమం ఒకటేం చేశారా? ఓ పక్క విలాసాల కోసం వాడుతున్నారు, ఇంకో పక్క ఏదో కార్యక్రమాలు అంటే 100 కోట్లు ఖర్చు పెడుతున్నారని చెప్పి అంటున్నారు. విలాసాల కోసం వీళ్ళు డబ్బులు ఖర్చు పెడుతున్నారంటారా? ఫ్లైట్లు ఎక్కిపోవడానికి పెదల విలాసాల కోసం ఎక్కడ ఖర్చు పెట్టారో చూపించమనండి. వీళ్ళు చేసిన ఖర్చు, ఒక జగన్మోహన్ రెడ్డి హెలికాప్టర్కే 250 కోట్లు ఎంత ఖర్చు పెట్టారు. ఇప్పుడు వీళ్ళు ఎక్కడికి వెళ్ళినా కారులు వెళ్తున్నారు, లేదా నడిచి వెళ్తున్నారు. 50 కోట్లు ఖర్చు పెట్టినట్టు కదా ఒక నారా లోకేష్ ఇంతవరకు అలా అంటే అసలు ఆ ప్రభుత్వ సొమ్ము వాళ్ళ సొంత నిధులకు కానీ దేనికి కూడా వాడట్లేదు. ఎక్కడికి వెళ్ళినా మొన్న చంద్రబాబు నాయుడు గారు విదేశాలు వెళ్ళారంటే ఫ్యామిలీతో, వాళ్ళ సొంత నిధులతో. ప్రభుత్వ పని మీద వెళ్తేనే ప్రభుత్వ డబ్బులు, అది కూడా ఆచితూచి ఖర్చు పెడతారు. ఇది వీళ్ళు చేశారు, విచ్చలవిడిగా ఖర్చు పెట్టారు కాబట్టి ఈరోజు ఈ ప్రభుత్వం మీద వాళ్ళు నిందలేస్తున్నారు. ఆ నిందలు నమ్మే స్థితిలో ఇప్పుడు ప్రజలు లేరు. ప్రజలు వైసీపీ వాళ్ళు ఎన్ని చెప్పినా అది ఓకదంపుడు కవులుగానే పరిగణిస్తారు ప్రజలు. వాళ్ళు చెప్పేది నిజాలని ఏ ఒక్కరు నమ్మరు. సరే, అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు గారు నిన్న ఏదైతే రైతులు మీకోసం అని చెప్పి ఒక ప్రోగ్రాం పెట్టారు, దాంట్లో ఆయన ఆరోగ్యంగా ఉండటానికి వరి కంటే మిగతా వాటికి ప్రత్యామ్నాయం ఏదైతే పంటలు ఉన్నాయో వాటిని మీరు తినండి, ఆరోగ్యంగా ఉండండి, నేను దాన్ని వదిలేశానని చెప్పాడు. వీళ్ళు చెప్తున్నారు అసలు వరి వద్దు అని చెప్పి చెబుతున్నాడు చంద్రబాబు నాయుడు. అసలు వరే వేయద్దు అంటున్నాడు. రైతులను మళ్ళీ మోసం చేయడానికి మాట్లాడుతూ ఉన్నాడు. వాళ్ళకు గిట్టుబాటు ధర కూడా గడిపించలేదని చెప్పి మాట్లాడుతున్నారు. దాన్ని ఎలా చూస్తారు? వీళ్ళు చెప్పేయన్ని మాయ మాటలేండి. ఎవరు కూడా చంద్రబాబు నాయుడు విజనరీ లీడర్ అంటే ఊరికే అనలేదు. ఒక పక్క టెక్నాలజీతో అభివృద్ధి చెందుతూ, ఒక పక్క రైతాంగాన్ని ఏ రకంగా కాపాడాలి అంటే రైతాంగాన్ని వాళ్ళ కష్టం తగ్గించాలని. ఇప్పుడు ఏదైతే లేటెస్ట్గా టెక్నాలజీ వచ్చిందో ఆ టెక్నాలజీ ఉపయోగించుకొని మీరు పంటని ఏ సీజన్లో ఏ పంట వేయాలి, ఎలా వేయాలని మోటివేట్ చేస్తున్నారు తప్ప వీళ్ళే ఓకదంపుడు మాట్లాడతారు. అదే రైతాంగం ఈరోజు గవర్నమెంట్కి ఒక మూల పునాది అయింది. గవర్నమెంట్ రావడంలో ఆ రైతులకు ఎందుకు అన్యాయం చేస్తారు చంద్రబాబు నాయుడు? వీళ్ళు మోసం చేశారు కాబట్టి వీళ్ళు దాన్ని బురద జల్లుతారు ఇద్దరి మీదకి. నేను చేశా మోసం, మీరు మోసం చేశారంట. అవి ప్రజలు నమ్మే స్థితిలో లేరు. రాజధాని రైతుల దగ్గర తీసుకుని భూములు తీసుకుని ధరాదత్తం చేస్తున్నాడు, వాళ్ళకి అన్యాయాలకు కట్టబెడుతున్నాడని చెప్పి అంటున్నాడుగా. రాజధాని స్వచ్ఛందంగా గత 2014 తర్వాత స్వచ్ఛందంగా వచ్చి 33,000 ఎకరాలు ఇచ్చారు.
అదే కాకుండా వాళ్ళకి ఇప్పుడు ఒక ఎకరం ఉందండి, అది ఎందుకు అక్కడ ఇది అవ్వట్లా, అక్కడ డెవలప్ అవ్వాలి, వాళ్ళు బాగుపడాలి రైతులని. వాళ్ళు ఏదైతే ఒక ఎకరం భూమి ఇచ్చారో వారికి ఒక షాపింగ్ కాంప్లెక్స్లో ఒక భాగమో లేకపోతే ఉండడానికి ఇల్లు, వేల కోట్లు, అందుకే ఉద్యోగాలు కానీ. ఇదే కాకుండా ఇప్పుడు మళ్ళీ స్వచ్ఛందంగా భూమి ఇస్తున్నారు. ఎందుకంటే అభివృద్ధి జరగాలి, దేశం అభివృద్ధి జరగాలంటే ఆంధ్రప్రదేశ్, ముఖ్యంగా అమరావతి రైతులందరికీ కూడా, ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా ముందుగా చేతులెత్తి దండం పెట్టాలి. ఎందుకంటే ఒక అమరావతే కాదు, అక్కడ అభివృద్ధి చెందితే టోటల్గా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందిద్ది. ఎందుకంటే రాజధాని ఉంటేనే ఇతర దేశాల నుంచి కానీ ఇతర రాష్ట్రాల నుంచి కానీ పెట్టుబడిదారులు వస్తారు. మరి ఈ ఈ రాష్ట్రంలో ఏదైతే ఇప్పుడు గెజిట్ నోటిఫికేషన్ ద్వారా రాజధాని అమరావతిగా అనౌన్స్ చేయబోతుంది, ఇది సెంట్రల్ గవర్నమెంట్ అనౌన్స్ చేయడానికి పార్లమెంట్లో చట్టం పెట్టబోతున్నారు. ఇంకా వైసీపీ నాయకులు మాకు రాజధాని అవసరం లేదు, అన్ని భూములు అవసరం లేదు, చిన్నది చాలు, ఇలా మాట్లాడే నాయకులు అసలు మన రాష్ట్రంలో ఉంచాలంటారా, వెలేయాలంటారా? పూర్తిగా వెలయ్యాలండి. ముందుగా కేంద్ర ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్ పౌరుడిగా ప్రజలందరూ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నారు. ఎందుకంటే ఇలాంటి దరిద్రమైన వైసీపీ లాంటి పార్టీలు కానీ వైసీపీ లాంటి ప్రభుత్వాలు కానీ రాకూడదు. ఒకవేళ వచ్చిన రాజధానిని ఎవడు టచ్ చేయకూడదు అనే ఉద్దేశంతో ఈరోజు పార్లమెంట్లో చట్టం తెస్తున్నారు. దానికి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా సంతోషిస్తున్నారు. ఎందుకంటే కక్ష సాధింపులు అనేది ఉండకూడదు ఏ ప్రభుత్వం వచ్చినా సరే. కానీ గత 5 సంవత్సరాల ప్రభుత్వం కక్షతోనే నడిచింది. అలాంటిది బాధలు ఉండకూడదని ఆ చట్టం తేవడం వల్ల మేమందరం కూడా హర్షిస్తున్నాము. అలాగే వీళ్ళకి ఇంకా ఫ్యూచర్లో కూడా ముందుగా ఎన్నికల సంఘాన్ని గతంలో కూడా మేము కోరుకున్నాం, వైసీపీ పార్టీ అనేది రద్దు చెయ్యాలి. మీరు ఒకటే గమనించండి, కేంద్రంలో కానీ ఏ పార్టీలో కానీ ఏ ప్రభుత్వంలో కానీ నక్సలిజాన్ని నిషేధిస్తారు, అలాగే ఉగ్రవాదాన్ని నిషేధిస్తారు. అలాగే వైసీపీ పార్టీని కూడా నిషేధించాలి ఎన్నికల సంఘం. ఎందుకంటే ఈ పార్టీ ఒక ఉగ్రవాద సంస్థ లాంటిగా తయారవుతుంది. ఎందుకంటే ప్రజలని మోటివేట్ చేసి మంచి దారిలో నడిపించాలి ఏ గవర్నమెంట్ వచ్చినా. కానీ వైసీపీ ప్రభుత్వం అలా కాదు, రౌడీలకి మోటివేట్ చేస్తుంది, గంజాయి అమ్మిన వాళ్ళు మోటివేట్ చేస్తారు, డ్రగ్స్కి బానిసలు చేసేవాళ్ళు మోటివేట్ చేస్తుంది, దోపిడీదారులు మోటివేట్ చేస్తుంది. ఇలాంటి పార్టీ ఉందనుకోండి, ఒక ఆంధ్రప్రదేశ్గా కాదు, ఈ పార్టీని చూసి ఇంకో రాష్ట్రంలో ఇంకో పార్టీ పుట్టింది. అక్కడ ఆ పార్టీ చేస్తే ఏం చేయలేదు, మనలో ఏం చేస్తారు, ఇంకో పార్టీ పుట్టింది. అందుకనే కేంద్ర ఎన్నికల సంఘానికి ఒకటే చెప్తున్నాం, వైసీపీ పార్టీ అనేది రద్దు చేయాలి. ఏంటి ఇలాంటి మనస్తత్వం ఉన్న నాయకత్వం పార్టీ అనేది ఉండకూడదు. అంటే వాళ్ళు గతంలో వైసీపీ అంటే యువజన శ్రామిక రైతు పార్టీ అని చెప్పి మామూలుగా అలా అర్థం, దానికి తగ్గట్టుగా అసలు ఉందంటారు ఇప్పటికీ? ఆ పార్టీ రూపాంతరంలో ఉందంటారా, మారిపోయిందంటారు? అసలు అది ఆ పేరు పెట్టడం వల్ల వైఎస్ రాజశేఖర రెడ్డి ఆత్మ కూడా ఘోషిస్తుందండి. ఎందుకంటే కొంతలో కొంత ఆయన మంచి వ్యక్తే, కొంచెం ప్రజలకు ఉపయోగపడే పెట్టి ఆయన పేరు కూడా ఈయన చెడగొట్టాడు. ఆ పేరు పెట్టి ఆయన పేరు చెడగొట్టాడు ఈ పేరు పెట్టి. అంటే వాళ్ళ నాన్న మీద కూడా ఈయన కక్ష సాధించాడు అంటారు. అప్పుడే సాధించాడు కదండి. వాళ్ళ నాన్న చనిపోయినామంటే సీఎం అవ్వాలనుకుని అప్పటి నుంచి ఆయన మనస్తత్వం ప్రజలకు తెలుసు. కాకపోతే ఏంటంటే రాజశేఖర రెడ్డి మీద గౌరవంతో అప్పట్లో 2019లో ప్రభుత్వం ప్రజలందరూ కూడా మద్దతు పలికారు. ఇచ్చినందుకు 2 చెంపలు ప్రజలందరం కొట్టుకున్నాం. అంటే ఇప్పుడు ఒక పక్కన ప్రజల్ని కక్ష సాధిస్తున్నారు అంటున్నారు, మరి ఇక్కడ వాళ్ళ ఫ్యామిలీ కూడా కక్ష సాధింపులు కంటిన్యూ అవుతున్నాయి అంటారా? వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ చెల్లెళ్ళు వ్యవహారంలో చూసుకున్నాం, వాళ్ళ అమ్మ వ్యవహారంలో చూసుకున్నాం, ఇంకో పక్కన వాళ్ళ తండ్రి, ఇక్కడ వాళ్ళ చెల్లి నమ్మలేదు, వాళ్ళ కుటుంబాలు ఎవరూ నమ్మలేదు. ఇంకే రకంగా జగన్మోహన్ రెడ్డి ప్రజలు నమ్ముతారు? 2019లో గవర్నమెంట్ వచ్చిందంటే జగన్మోహన్ రెడ్డి కష్టం కాదు, షర్మిల ఆమె పాదయాత్ర చేసి వల్ల ప్రజలందరూ కూడా రాజశేఖర రెడ్డి బిడ్డలు మనాదుల్లా ఉన్నారని ప్రజలందరూ అప్పుడు ఓట్లు వేసారు. ఇప్పుడు ఎవడైనా మీకు ఓట్లు వేస్తాడు? ఓట్లు వేగాక మన 11 సీట్లు వచ్చినాయి మీకు. ఇప్పుడు ఆ 11లో ఒకటి కూడా రాకపోవచ్చు.